వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రేషన్ షాప్ లో 5 రకాల సరుకులు పంపిణీకి సిద్ధం. తెలంగాణ ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీలో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక 5 రకాల సరుకుల్ని పంపిణీ చేయబోతుంది. ఇప్పటికే సన్నబియ్యం ఇస్తున్న రేషన్ లో మరో 4 రకాల నిత్యావసరాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి కొత్త రేషన్ పాలసీని తీసుకురాబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దీనికి బలమైన కారణం ఉంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలిచారు. అదే సమయంలో కొన్ని చోట్ల బీఆర్ఎస్ కూడా ప్రభావం చూపింది. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. త్వరలో రేషన్ లో బియ్యంతో పాటు పంచదార, గోధుమలు వంటి మొత్తం 5 రకాల నిత్యావసరాలను ఇస్తామని మంత్రి తెలిపారు. అదే జరిగితే పేదలకు మరింత మేలు జరుగుతుంది. ఎందుకంటే నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. కూరగాయల ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల రేషన్ లో గోధుమలు, పంచదార, జొన్నలు, రాగులు లేదా చింతపండు, కందిపప్పు లాంటివి ఏవైనా ఇస్తే అవి పేదల ఆకలి తీర్చుతాయి. వారి జీవితాల్లో కొంతైనా మెరుగుదల వస్తుంది. అందుకే ప్రభుత్వం ఈ దిశగా కొత్త రేషన్ పాలసీ తేబోతుందని మంత్రి చెప్పారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాల అమలుకి చాలా డబ్బు ఖర్చు పెడుతుంది. అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. అయితే ఆ అప్పులు కేంద్రం విధించిన పరిమితికి లోబడే ఉంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పరిమితిని దాటి అప్పులు చేసింది. ఆ పని తాము చెయ్యట్లేదని ప్రభుత్వం చెబుతుంది. వచ్చే ప్రతి రూపాయిని ప్రజల కోసమే ఖర్చు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందువల్ల ప్రజలు త్వరలోనే రేషన్ లో మరిన్ని సరుకులు తీసుకోవచ్చని చెప్పారు.